హలో ఫ్రెండ్స్, ప్రతి వారం ఆదివారం పరివారం షో అనేది వస్తుంది. అది కామన్. కానీ ఈరోజు మాత్రం ఉగాది స్పెషల్గా ఆదివారం పరివారం షోలో అయితే నిఖిల్ అయితే వచ్చేసాడు. ఇంకా నిఖిల్తో పాటు చాలామంది వచ్చారు, కానీ ఇంకా మొత్తం నిఖిల్ని హైలైట్ చేశారని చెప్పవచ్చు. శ్రీముఖి ఇంకా ఎక్స్ప్రెస్ హరి అయితే మొత్తం నిఖిల్ మీద పంచులు వేశాడు. వాళ్ళు వేసిన పంచులకి నిఖిల్ చెప్పిన ఆన్సర్లు కానీ మీరు కనుక విని ఉంటే దిమ్మ తిరుగుతుందనే చెప్పవచ్చు. నిఖిల్ అయితే సైలెంట్గా అన్నిటినీ యాక్సెప్ట్ అయితే చేసేసాడు. అలాగే కావ్య గురించి ఒక హింట్ అయితే ఇచ్చేసాడు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది నిఖిల్ ఏం చెప్పాడు అన్నది. ఇంకా శ్రీముఖి అయితే నిఖిల్ దగ్గరికి వెళ్తూ, నేను చిన్ని సీరియల్ని రోజు ఫాలో అవుతున్నాను చాలా దగ్గర నుండి అంటే, ఇంకా నిఖిల్ వెంటనే దేపేనో అని అనగానే దేపేనో అని శ్రీముఖి కూడా ఇంకా అక్కడైతే పంచైతే వేసేసింది. గెస్ట్ రోల్ అనగానే, అది కూడా చిన్ని సీరియల్లో గెస్ట్ రోల్ అనగానే నీ ఫీలింగ్ ఏంటి అని శ్రీముఖి అయితే నిఖిల్ని అడగగా, ఇంకా నిఖిల్ అయితే ఏదైనా సరే ప్రాజెక్ట్ లాగానే ఫీల్ అవుతాము, ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ వచ్చింది అనేసి నేనైతే అనుకున్నాను అని అనగా, ఇంకా పక్కనే ఉన్న హరి అయితే, అంటే నీకు గెస్ట్ రోల్ అనగానే అందులో ఉన్న ఆర్టిస్టులు గుర్తు రాలేదా భయ్యా అనేసి ఒక పంచ్ అయితే వేశాడు. నిఖిల్ అయితే సిగ్గుపడుతూ ఏం చెప్పాలో తెలియక, మన పని ఏదో మనం చేసుకుని వెళ్ళిపోతాం, కానీ ఆర్టిస్టుల గురించి ఆలోచించాం కదా భయ్యా అనేసి నిఖిల్ అయితే అనడంతో, ఇంకా వెంటనే శ్రీముఖి అయితే, అంటే వన్స్ నిఖిల్ స్టెప్ ఇన్, ఇంకా ఎదురుగా ఎవరున్నా నిఖిల్ పట్టించుకోడు అనేసి శ్రీముఖి అంటుంటే, ఇంకా నిఖిల్ అయితే వామ్మో ఇది నాది కాదు నీకు దండం అనేసి ఇంకా శ్రీముఖిని అయితే నిఖిల్ అయితే అంటాడు. అలాగే ఇంకా మన ఎక్స్ప్రెస్ రాజా అయితే నిఖిల్ మీద అద్భుతమైన ఈ పంచ్ అయితే వేశాడు. ఆయన నటన ఒక అద్భుత కావ్యం. ఆ కావ్యాన్ని ఎక్కడ ప్రదర్శించినా తప్పులేదు అని అనడంతో, ఇంకా నిఖిల్ అయితే నీకు దండం రా బాబు అనేసి అనడంతో, ఇంకా అక్కడ ఉన్నవారు అంతా కూడా ఒకటే నవ్వుతారు. మన నిఖిల్ అయితే అయ్యో ఇలా బుక్ అయిపోయినాయంట్రా బాబు, అనవసరంగా వచ్చాను కదా అనేసి అయితే మనసులో అయితే అనుకోవచ్చు. కానీ కావ్య గురించి అయితే చాలా హింట్లే ఇచ్చేశాడు. ఇంకా కావ్య ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారనే చెప్పవచ్చు. అలాగే శ్రీముఖి అయితే మరొక ఆసక్తికరమైన ప్రశ్న అయితే నిఖిల్ని వేసింది. నా లైఫ్లో ఇలాంటి మిరాకిల్ జరిగితే బాగుంటుందని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా అని శ్రీముఖి నిఖిల్ని అడగగా, ఇంకా నిఖిల్ అయితే మిరాకిల్ అంటే ఏమనుకోలే, కానీ ఏది జరిగినా సరే తర్వాత చూసుకుందాం అనేసి అయితే అనుకున్నాను అని చెప్పడంతో, ఇంకా అందరూ అయితే నవ్వుకున్నారు. ఇంకా ఈ గ్యాప్లో దొరికిందే సంద అనుకొని మన శ్రీముఖి అయితే, అందుకే అంటారేమో మధుర కావ్యం అంటూ మళ్ళీ ఇంకో పంచి వేయడంతో ఇంకా నిఖిల్ కూడా సిగ్గుపడ్డాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, నిఖిల్ అయితే కావ్య గురించి పూర్తిగా హింట్లు అయితే ఇచ్చేస్తున్నాడు, అన్నిటినీ యాక్సెప్ట్ అయితే చేస్తున్నాడు, ఇద్దరము కలిసిపోయామంటూ. మరి మీ అభిప్రాయం అంటే